తిలమధ్యే యదా తైలం తిలమధ్యే యదా తైలం క్షీరమధ్యే యదా గృహం పుష్పమధ్యే యదా గంధం ఫలమధ్యే యదా రసం కాష్టాగ్నివత్ ప్రకాశేన కాష్టాగ్నివత్ ప్రకాశేన తల్లింగం యదనో మిదం తిలమధ్యే యదా తైలం. ప్రేమస్వరూపులారా, embodiments of love. నువ్వుల యందు నూనె సర్వత్రా నిండి ఉన్నది. The oil is present all over the till seeds. క్షీరమధ్యే యదా ఘృతం పాలయందు ప్రతి బిందువునందు కూడాను నెయ్యి వ్యాపించి ఉన్నది. There in the milk, ghee is present in every drop. Drop of milk. In every drop of milk. పుష్పమధ్యే యదా గంధం పుష్పమునందు అవ్యక్తంగా అగోచరంగా సుగంధము వెలువడుతున్నది. The flower has non-apparent, latent fragrance. ఫలమధ్యే యదా రసం ఫలమునందు మధురమైనటువంటి రసము నిండి ఉన్నది. Fruit is full of nectarine juice. కాష్టాగ్నివత్ ప్రకాశేన ప్రతి కర్ర యందు కూడాను అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉన్నది అవ్యక్తంగా. Every stick has got the fire within shining. తల్లింగం అచలం ప్రభు. అదే విధముగానే ఈ ప్రపంచమంతయు కూడాను భగవంతుడు వ్యాపించి అగోచరముగా తన యొక్క చర్యలను నిరూపిస్తూ ఉన్నాడు. Likewise, God is present all over the world, hidden and not apparent. దేవుడనగా ఏ దేశమునందో ఏ దేహమునందో మాత్రమే కాదు. God is not present in any land or confined to the body. కన్నులలో దృష్టి ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా ప్రతి మానవుని యొక్క మనసునందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు భగవంతుడు. Just there is vision in the eye and the capacity of audition in an ear, there is divinity in our minds. కానుపించడి జగతిలో కానరాక అందు వెలుగొన్న చైతన్యమే ఆత్మరూపు. ఈ కనిపించేటువంటి యొక్క చరాచర ప్రపంచమంతా కూడాను
భగవత్ యొక్క ప్రకాశం యొక్క ప్రభావమే. The whole world that you visualize is the manifestation of God. మానవుడు ఇంత సమీపుడై ఇంత సన్నిహితుడై ఉండగా తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకొనలేక అజ్ఞానముతో మానవుడు సర్వత్రా భగవంతుని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. Though man is so near and intimate to God, because of foolishness being ignorant, he is in search of God everywhere. ప్రతి మానవుని యందు కూడాను మానసిక చైతన్య స్వరూపుడై సచ్చిత్ ఆనందంగా వెలుగుతూ ఉన్నాడు. Every human being hence shines with all the aspects of the being awareness and the bliss. ఆకాశమునందు ప్రకాశించేటువంటి సూర్యుడు, నదీ జలమునందు, సముద్రము జలమునందు, భావి జలమునందు, పాత్ర జలమునందు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటాడు. Sun in the sky, you will have the reflection there in the river or in a well, anywhere where water is present. కానీ నదులు, సముద్రము, బావులు, పాత్రలు వేరువేరు అయినప్పటికీ సూర్యుని యొక్క ప్రతిబింబము ఒక్కటే. Rivers, ocean, wells and containers may be different, but reflection of the sun is one and the same. మణులయందున సూత్రంబు మాదిరిగను పూసలల యందు సూత్రం ఏ విధంగా కనిపించని రీతిగా సంచరిస్తూ ఉన్నదో అదే విధముగానే ప్రతి మానవుని యందు కూడాను దైవత్వము సంచరిస్తూనే ఉంటున్నది. Just as you find the thread passing by across the gems and the pearls, you find the divinity passing through mankind. విశ్వమంతయు నిండిన విశ్వవిభుడు ఈ ప్రపంచమంతయు కూడాను కేవలము దైవం యొక్క ఆకారమే. The whole world is very form of God. దైవం లేని ప్రపంచము కానీ, దైవం లేని పదార్థం కానీ, దైవం లేని మానవుడు కానీ, ప్రాణి కానీ ఈ జగత్తులో కానరాదు. In this world, neither material nor individual can exist without God. ఈ ప్రపంచమునందు అనేక వేష భాషలతో, రూపనామములతో మానవుడు వేరువేరు భిన్న భిన్న స్వరూపములతో కనిపిస్తూ ఉండినప్పటికీ ఈ మానవునకు మానవత్వం అనేటువంటి యొక్క ఏకత్వము సర్వత్రా కూడాను సమత్వంగానే గోచరిస్తూ ఉన్నది. In this world we find people of different nationalities, of different names and forms and languages, yet there is nature, the human quality within, which is almost same. జాతి ఒక్కటే, మానవ జాతి. దైవము ఒక్కడే, అదే దివ్యత్వంతో కూర్చిన సచ్చిత్ ఆనందం. There is only one caste, the caste of humanity. God is one, the bliss, awareness and being. విత్తు మొలకెత్తి దాని యొక్క ప్రభావము పరిమళమైనటువంటి యొక్క పుష్పముతో వికసించినట్టుగా భగవత్ యొక్క దివ్యత్వమైనటువంటి బీజము మానవుని హృదయమునందు వికసించి సచ్చిత్ ఆనందమనేటువంటి యొక్క పుష్పముగా ప్రకాశిస్తూ ఉన్నది. Just as the tree germinates, just as the seed germinates into a tree with all the flowers of aroma and fragrance, God is also present in human heart with all the aroma and the fragrance of being, bliss and awareness. విత్తు మొలకెత్తటం ఎంత సహజము. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించటము అంత సహజం. Just as it is a natural process of germination of a seed into a plant, it is also quite natural of the divinity being present in mankind. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని
ప్రతి వ్యక్తి కూడాను అర్థం చేసుకోవడానికి ఎంతైనా ఆధారములు ఉంటున్నవి. Man can understand through several of the evidences the presence of divinity. అయితే దీని యొక్క యథార్థమును గుర్తించడానికి ఏ మానవుడు కూడాను పరిపూర్ణమైనటువంటి త్యాగాన్ని అనుభవించటం లేదు. But no man is prepared to sacrifice in full to realize this truth. ప్రాచీన పురుషులందరూ కూడాను మానవ జీవితమును ఒక పరిపూర్ణమైనటువంటి యొక్క సుగంధంగా వారు విశ్వసిస్తూ వచ్చారు. Ancient rishis considered human life as the one of fragrance. మానవ జీవితము అతి మధురమైనటువంటిదిగా భావిస్తూ వచ్చారు. They considered human life very sweet. మానవుడు ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని ఏనాడు కోల్పోవునో ఆనాడే మానవత్వం కూడా కోల్పోతాడు. The day when he loses all the sweetness and the fragrance, he loses human quality. ఈ మానవత్వంలో ఉండినటువంటి మాధుర్యమే త్యాగము. The sweetness in human life is sacrifice. ఈ త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగము చేతనే మానవత్వము దివ్యత్వాన్ని పొందగలుగుతూ ఉన్నది. The human life can attain divinity only through sacrifice. అయితే ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize this truth. నిరంతరము స్వార్థము స్వప్రయోజనం నందే జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాడు. He is spending all his life in the field of selfishness and self-interest. ఈ త్యాగమునకు మరొక పేరు బలి. Bali stands for sacrifice. ఈ బలి అనే పదము అనేక విధములైనటువంటి అర్థములతో కూడి ఉంటున్నది. Bali has several meanings, connotations. అర్పితము, అంకితము, త్యాగము, సుంకము అని దీనికి అర్థములు. Bali has so many meanings. One, the offering, dedication and the tax. అయితే ఈ ట్యాక్స్ అంటే ఏమిటి? What is the tax? మానవ జీవితంలో దైవమునకు అర్పితము కావలసినటువంటిదే ఈ బలి. The tax is that which is to be offered to God. కానీ ప్రాచీనపు మహర్షులు బలి అనగా ఒక ప్రాణమును అర్పితము గావించుకోవటం అని భావిస్తూ వచ్చారు. But in the ancient times they thought Bali means sacrificing a living ఇది creature. కాదు నిజమైన బలి. This is not true sacrifice. అనగా మానవత్వంలో ఉండినటువంటి యొక్క తన దివ్యత్వాన్ని దైవంగా విశ్వసించడమే ఒక బలి. Bali here, accepting the divinity in human life. ఎంతో దూరంలో ప్రవహించుతున్నటువంటి యొక్క నదీ జలమును కార్పొరేషన్ వాళ్లో లేక మున్సిపాలిటీ వాళ్లో ఈ జలమును మన ఇంటికి పైపుల ద్వారా అందిస్తూ వస్తారు. The municipal authorities or corporation authorities will supply water through pipes from the rivers present far off places. అనగా మనకు అందుబాటులో లేనటువంటి ఒక జలమును మనకు సమీపంగా తెప్పించి మనకు అందించినప్పుడు వారికి మనము వాటర్ ట్యాక్స్ అని కడుతుంటాము. As the water at a distance is brought closer to you, we pay water tax. ఇంటిలో దీపములు వెలగాలంటే ఏ బజారు నందో ఏ యొక్క జనరేటర్ నందో కూడినటువంటి కరెంటును మన ఇంటికి వైర్ ద్వారా తీసుకుని వచ్చి మన గృహమును ప్రకాశింపచేస్తారు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ వాళ్ళు. The Department of Electricity will help us by supplying the current with which we have lights. వారికి ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఒక ట్యాక్స్ మనకు అందిస్తున్నాము. We also pay the electricity tax and the bill. అదే విధముగానే మనము ఈనాడు భగవంతునికి అందించేటువంటి ట్యాక్స్ ఏమిటి? What is the tax that we have to pay now to God? మనం భౌతికంగా, నైతికంగా, ప్రాకృతికంగా జీవిస్తున్నటువంటి ఈ మానవత్వాన్ని చక్కగా గుర్తింపజేసుకునే నిమిత్తమై అత్యంత దూరముగా భావించుతున్నటువంటి ఒక దైవత్వాన్ని మన సమీపానికి తెప్పించి మన హృదయములో చేర్చి కన్నులు తెరిపించి మనసును వికసింపజేసి ఆ ఆనందాన్ని ముకిలింపచేస్తున్నాడు. We lead this physical transient life in this world. God, whom we think is present at a far off place, is dwelling in our heart
we should feel that nearness and the proximity is the very vision in our eye. ఒక చిన్న కరెంటు మన ఇంటికి అందించినటువంటి వారికి పెద్ద ట్యాక్స్ ఇస్తున్నాము. We pay the tax for the current supply. కొంత జలమును మాత్రమే అందించినటువంటి వారికి మనం ట్యాక్స్ ఇస్తున్నాము. For water supply we pay tax. ఈ కరెంటు ద్వారా మనకు గాలిని అందించినటువంటి ఫ్యాన్లకు మనకు కరెంటు ఛార్జ్ ఇస్తున్నాము. We also pay the electricity bill because of the breeze you get out of the కానీ fan. భగవంతుడు కుంభవర్షాన్ని కురిపించి కావలసినంత జలాన్ని మనకు అందిస్తున్నాడు. But God gives us water with the help of downpour of చెరువులను rain. నింపిస్తున్నాడు, నదిని పొంగుస్తున్నాడు. You find the rivers all over in the water flooding. మలయ మారుతం వీచి మానవునికి కావలసినంత ప్రాణవాయువును అందించేటువంటి గాలిని కూడాను అందిస్తున్నాడు. You also have got the beautiful breeze and air all around full of oxygen. యావత్ ప్రపంచమునకును ప్రకాశం అందించేటువంటి సూర్యుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. There is sun giving us light, shining with all the splendor and grandeur. దీనికి మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? What tax we are paying? అది ఏ అర్పితము, అది ఏ ట్యాక్స్. Offering oneself is the tax. దానినే బలి అన్నారు. That's called bali. బలి అనగా ఏమిటి? భయపడిపోవటం కాదు, తనను తాను అర్పితం గావించుకోవటమే బలి. Bali doesn't mean fear. Offering one's own self is bali. ఆ బలిలో చక్రవర్తి అయినటువంటి వాడు ఈ యొక్క బలి చక్రవర్తి. This Bali is an emperor. ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు. He is the grandson of Prahlada. అలాంటి బలి చక్రవర్తి తన యొక్క జీవితం అనే భగవంతునికి అర్పితం చేస్తూ వచ్చాడు. Emperor Bali surrendered his life to God. ఇతను దైవ భక్తుడు. He is a devotee of God. అంతేకాదు, Not only this, దానశీలుడు, the one of charity. ప్రజారంజితుడు. He rules his kingdom well. ఆడిన మాట తప్పిడివాడు కాదు. He will never go back the promise given. ఈ పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడే బలి చక్రవర్తి. Emperor Bali has these noble sacred qualities. ఈ బలి చక్రవర్తి తన యొక్క పరిపాలన లోపల ప్రజల యొక్క హృదయమును గర్మించి వారికి తగినటువంటి యొక్క వసతులను కూడా ఏర్పరిచి అత్యంత ప్రీతికరమైనటువంటి బిడ్డల వలె చూస్తూ వచ్చాడు. Emperor Bali knew the feelings and the sentiments of the people. God himself endeared to all inhabitants there in his kingdom. బలి చక్రవర్తి తండ్రి అయినటువంటి యొక్క విరోచనుడు అనేక విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడే. The father of Emperor Bali, Virochanalu, has ఈ got all the విరోచనుడు strength. ప్రహ్లాదుని యొక్క కుమారుడు. He is the son of Prahlada. అనగా ఈ కుటుంబము లోపల ప్రాచీన కాలము నుండి అనాది కాలము నుండి కూడాను ఒక దైవశక్తి వీరిలో ఆవిర్భవిస్తూ వచ్చింది. We can infer that in the entire family there is divine power. వారి ఆది శక్తిని ఆది కీర్తిని మనం కొంత విచారించినప్పుడు అంతా దైవం యొక్క శక్తియే. If we just understand and know the history, there is all divine power in the family. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు. Prahlada is the son of Hiranyakashipu. హిరణ్యకశిపుడు విష్ణువు యొక్క ద్వారపాలకుడు. Hiranyakashipu is the watchguard of ఆ యొక్క Vishnu. స్థాయి నుండి కూడాను క్రమక్రమేణా కూడాను ఈ యొక్క బలి చక్రవర్తి వరకు ప్రాకింది. That stage has extended to the level of Emperor Bali. తమ పాలన, తమ ఆలన, తమ లాలన ప్రత్యేకంగా ఉండినప్పటికీ దివ్యత్వమైనటువంటి ఒక దైవతత్వము అందరి యందు కూడాను సమత్వంగానే ప్రకాశిస్తూ వచ్చింది. Their tastes and temperaments in the administration may vary, but the divine principle is one and same. బలి చక్రవర్తి గురువు అయినటువంటి ఒక శుక్రాచార్యుడు ఎంత వలదని చెప్పినప్పటికీ గురువాజ్ఞనైనా కూడా ఉల్లంఘించి దైవానికి అర్పితమైపోయాడు బలి చక్రవర్తి. Preceptor Shukra said no, but yet Emperor Bali disobeyed him and surrendered himself to God. గురూజీ, భగవంతుడికి ఇవ్వనటువంటి పదార్థం నా దగ్గర ఉండి ప్రయోజనం ఏమిటి? He said, Guruji, what is the fun of having that which I don't offer to God? అడిగేటువంటి వాడు భగవంతుడు. The one who is asking is God himself. భగవంతుడికి ఎట్టి ఆశలు లేవు. God has no desire. కానీ మన జన్మను సార్థకం గావించుకునే నిమిత్తమై
ఈ విధమైనటువంటి సంకల్పం మనలో ఆవిర్భవింపచేస్తాడు. To redeem our lives, He entertains such thoughts. తనకు లేక కాదు. Not that there is any dirt in Him. అలాంటి భగవంతుడు దేహి అని తన యొక్క హస్తం చాచినప్పుడు ఇవ్వటం కంటే కలిగినటువంటి మహాభాగ్యం మరొకటి ఏమిటున్నది? When such God Himself stretched out His hand, asking for that, what greater luck is there? గురూజీ, ఇంతకంటే మహాభాగ్యం నాకు అక్కర్లేదు. I don't want any greater fortune than నా this. మనస్సును, నా శరీరమును, నా ప్రాణమును కూడాను దైవానికి అర్పితం చేయడానికి నేను సంసిద్ధుడై ఉన్నాను. I am prepared to offer my body, the mind and very life. మదీయ ధనధరాది సర్వభార సమర్పితం ఆత్మానం ఆత్మానం దేహి తం సమర్పణం అభివృద్ధం. ఓ గురూజీ, నా మనస్సు, నా ప్రాణము, నా యొక్క జీవితము దైవానికి అర్పితం చేయడం కంటే మహాభాగ్యం మరొకటి లేదు. There is no other greater fortune than to surrender my physical body, mind and life. This is surrender. భగవంతుడు చెప్పింది ఒక్కటే. ఏ ధనము, ఏ ధాన్యము, ఏ యొక్క సంపదలో నాకు అర్పితం చేయమని కోరటం లేదు. God never wants our wealth or position. పత్రము, A leaf, పుష్పము, a flower, ఫలము, a fruit, తోయము, or water. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని. God submits Himself for either of these things if we do it with all devotion. ఏమిటి ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం? What are these things? The leaf, the flower, the fruit and water. దేహం. Body signifies, the leaf stands for the body. పుష్పము, The flower, హృదయ పుష్పము. the flower of heart, ఫలము, the fruit, మనోఫలము. the fruit of our mind, తోయము. the water. ఏ ట్యాప్ వాటరో, ఏ రివర్ వాటరో, ఏ యొక్క దీని వాటరో కాదు. ఆనంద భాష్పమే నిజమైన తోయము. It's not the tap water, it's not the river water, it's tears of joy. భగవంతుడు కోరేది ఇదే. That's what God expects from us. అయ్యా, దేహం నీది కాదు. Body doesn't belong to you. ఎవరందించినటువంటి దేహం ఇది? Who gave you this body? ఇది కేవలం భగవంతుని యొక్క వరప్రసాదమే. It's God's gift. ఇది ఒక పత్రం వంటిది, జడమైనటువంటిది. It's just a leaf, inert. ఎరాడి చెప్పాడు, ఓం భూర్భువస్సువః. భూరనగా దేహమే. Iradi said Bhur stands for అనగా the body. కేవలము పదార్థముల యొక్క చేరికే. It is this combination of the material. ఈ పదార్థంతో చేరినటువంటి యొక్క ఈ దేహము ఒక పత్రము. The body, which is the matter, is a leaf. భువః. ఈ పదార్థం అనేటువంటి యొక్క దేహమును కదిలింపచేస్తుండాలి ప్రాణము. The body is the matter. There is a pulsatory ఆ activity behind ప్రాణమే life. వైబ్రేషన్. That life is vibration. సువహ. Suvaha. ఈ యొక్క వైబ్రేషన్ కు ఏది ఆధారంగా ఉంటుండాలి? What is the base for this అది ఏ vibration? ప్రజ్ఞానం బ్రహ్మ. That is Prajnanam అది Brahma. ఏ రేడియేషన్. That is radiation. ఆ రేడియేషన్ అనేటువంటిది, వైబ్రేషన్ అనేటువంటిది, ఈ యొక్క మెటీరియలైజేషన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. Therefore, the harmony and the unity of radiation, vibration and materialization కనుక is human life. పత్రము, పుష్పము. భగవంతునికి పుష్పం అందించాలంటే ఏ వాడిపోయినటువంటిదో, ఏ పురుగులతో చేరినటువంటిదో కాదు. When we are to offer flowers to God, not the faded ones, పుష్పమును not with పరిశుద్ధపరచి insects, we should clean them. దానిపైన ఉండినటువంటి యొక్క విషక్రిములను దూరం చేసి We should remove all the insects over the flowers.
ఆ పరిశుద్ధమైన పరిమళంతో కూడినటువంటి ఆ పుష్పాన్ని, హృదయ పుష్పాన్ని అర్పితం చేయాలి. We have to offer that pure, fragrant పుష్పం flower. పైన కామ, క్రోధ, లోభ, మోహం, మాత్సర్యమైనటువంటి ఈ విష జంతువులంతా కూడా కూడి ఉంటాయి. On the flower, you find so many of the insects of the lust, ఈ greed, క్రిములంతా కూడా avarice and చేరి desire. ఉంటాయి. ఈ విషక్రిములను దూరం చేసి We have to remove them. పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని పరమాత్మకు అర్పితం చెయ్యాలి. We have to offer the pure heart to God. ఫలము, Then fruit. ఏమిటి ఈ ఫలము? What is this fruit? కోరికల చేత, వాంఛల చేత కుమిలిపోయేటువంటి యొక్క, మాడిపోయేటువంటి యొక్క, కుళ్ళిపోయేటువంటి యొక్క హృదయం అనేటువంటిది కాదు, మనస్సు అనేటువంటిది కాదు. అని ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు కాని, దురాచారములు కాని, దుర్భావములు కాని లేకుండా మధురమైనటువంటి రసం కూడినటువంటి ఫలమును భగవంతుడికి అందించాలి. The fruit here is not the one that fades, that decays and that gets spoiled. No. It's not the one with bad qualities and bad behavior. You should offer the రుచి లేని sweet ఫలమును fruit. ఏ మానవుడు కూడా భుజించడు. No one would partake tasteless fruit. రుచి ఫలమునే మానవుడు ఆశిస్తుంటాడు. Man wants the fruit which is అలాంటిది sweet. భగవంతుడికి అందించే సమయం లోపల ఎంత మధురమైనటువంటి యొక్క ఫలమును అందించాలి. How sweet should it be when you are prepared to offer to God? కనుకనే మధురమైనటువంటి ఫలము మన యొక్క మనోఫలమే. Therefore this sweet fruit here దీనిని is one of our భగవద్గీత యందు mind. కర్మ ఫలత్యాగం, ఫలరహితమైనటువంటి, వాంఛరహితమైనటువంటి యొక్క మనోఫలమును భగవంతునికి అందించాలి. Selfless, without expecting anything in return, we should offer to God. తోయము, Water. ఏది మనకు నిజమైనటువంటి జలము? What is water here? మన ఆనందము చేత కనుల్లో పొరలి వచ్చేటువంటి యొక్క ఈ యొక్క తోయమును మనం భగవంతునికి అందించాలి. The tears of joy should be offered to God. కనులలో రెండు రకములైనటువంటి యొక్క జలములు ఉద్భవిస్తున్నాయి. We find two types of శోక water. భాష్పము, ఆనంద భాష్పము. The tears of grief and tears of joy. ఈ శోక భాష్పం అనేటువంటిది కేవలము ఒక విధమైన అటాచ్మెంట్, ఒక విధమైన బంధన చేత ఏర్పడినటువంటిది. We shed tears of sorrow because of attachment. ఇది నా తల్లి, నా బిడ్డ, నా భార్య, నా కొడుకు, నా ఆస్తి, నా ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్ తో, అనగా ఒక విధమైన బంధనతో ఏర్పడినటువంటిది శోకము. Misery is because of this ఇది attachment. శోక భాష్పము. That the tears of sorrow. ఇంకా ఆనంద భాష్పం ఏమిటి? తనకు తెలియకనే ఆనందములో మునిగి ఆ విధమైనటువంటి జలమును విడుస్తుంది ఈ యొక్క నేత్రము. One sheds tears of joy when he is in ecstasy. కనుక మనము జలమును ఇడ్చవలసింది దేనికోసము? Why should we shed our tears? నారములు అన్నారు సంస్కృతంలో జలములకు. Water in Sanskrit is called naramu. నారములు, నయనములు. Naramulu, nayanamulu. నారము ప్లస్ నయనము నారాయణము. Naramu plus nayana is కనుక ఈ Narayana. జలమును, నారములు అనేటువంటి జలమును నయనములు అనేటువంటి ద్వారా వడిచిపెట్టినటువంటిదే నారాయణములు. Therefore the water that comes through the ఒక్క భగవంతునికి మాత్రమే ఈ జలమును వదలాలి, కానీ అన్యమిది అనేటువంటి ఈ కన్నుల ద్వారా జలమును వదలకూడదు. We have to shed our tears only for God, nothing else in this world. ఈ శోకమునకు దూరముగా ఉండాలి. We should be away from all this శోకమునకు misery. దూరముగా ఉండాలంటే లోకమునకు దూరంగా ఉండాలి. In order to be away from this misery, we should be away లోక from the world. వాంఛలతో మనం మునిగి తద్వారా మన యొక్క శోకానికి గురి కాకూడదు. Fully drenched in desires, you cannot be free from దైవమే misery. మన లోకము, God is our world. దైవమే మన ప్రాణము, God is our life. దైవమే మన జీవితము, It's our very life. దైవమే మన మాధుర్యము. That is the sweetness in life. ఇలాంటి భావం చేతనే బలి వామన మూర్తికి అర్పితం గావించుకున్నాడు. With such feelings, Bali offered to God Vamana. అనేక మంది అనేక అర్పితాలు చేస్తుంటారు, Many offer. కానీ ఈ అర్పితములు కాదు ప్రధానము. That's not the offering important. తనను తానే అర్పితం చేసుకోవటం అది గొప్ప అర్పితం. Offering one's own self is the highest of all. తనను తానే అర్పితం గావించుకున్నాడు. One has to offer one's own self. ఏ హృదయమున సగితవో ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. God, you have given that heart. That I am giving to you now. పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకును
What else I am to offer you? అంజలకటింతు అందుకోవయ్య నీవు అన్నాడు పాపం. I offer my salutations to you. ఏ హృదయంబు నొసగితవో ఈశా నాకు, God, that heart you have given to me, ఎలాంటి హృదయాన్ని నాకు అందించావో దానిని నీకు ఇస్తున్నాను. that type of heart you have నేను gifted me, కొత్తగా then I am సంపాదించింది offering కాదు to ఈ you. హృదయము. It's not the one newly ఇది acquired. నా తాతల సొత్తు, తండ్రి సొత్తు కాదు. It's not my father's and grandfather's property. ఇది నీ ప్రాపర్టీని, It's your ఇది property. నీ సొత్తే. It's your own. నీకు నీ అందించుకోవటం వల్ల నాకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? What is the loss I have if I offer you that? నీది నీవే తీసుకోమని చెప్పాడు. You take back what you have gifted me long బలి back. చక్రవర్తి ఇంత త్యాగమూర్తి Emperor Bali stands for sacrifice. కనుకనే దైవాన్ని అంత ఆనందపరిచాడు. Therefore he made God very happy. దైవమునకు ఎట్టి వాంఛలు లేవు, God has no desire. దైవమునకు ఎట్టి ఆశలు లేవు. God has no aspiration. కారణం ఏమిటి? What's the reason? అన్ని తన యందే ఉంటున్నప్పుడు ఇంకా ఆశలు ఎందుకు? When everything is in him, why should he desire and aspire for? కనుకనే భగవంతుడు ఏది చేసినప్పటికీ భక్తుల యొక్క పవిత్ర నిమిత్తమై చేస్తుంటాడు. God does anything only to uphold the sanctity or the sacred quality of mankind. విండెడు కాంతితో మేలు పర్వతముండా వెండి బంగారు కై వెతకనేలా. When you have got the very Meru mountain which is splendorous, which is vibrant, why do you need కోరిన silver? ఫలమిచ్చు కామధేనువే ఉండ, కల్పవృక్షమే ఉండ, పెరటిలో ఉన్నట్టి ఈ You have got the very wish-fulfilling tree there. Why do you need plants and fruits? అడిగిన పాలిచ్చు కామధేనువు ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. When you have wish-fulfilling cow there, why do you buy milk? ఎందుకు కావలసినంత క్షీరమునిచ్చేటువంటి గోవు నీ దగ్గరనే ఉండగా ఇంకో గోవు నీవు కొనటం ఎందుకు? When you have wish-fulfilling cow that would yield milk whatsoever, ఈనాటి then why do you మానవుడు buy? సర్వశక్తిమయుడైన యొక్క భగవంతుడు తన హృదయమునందే ఉండినప్పటికీ దానిని తాను మరచి ఏదో భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడని పరుగులిడుతున్నారు. Though all-powerful God is in him, he is in search of him elsewhere. Though all-powerful God is in him, he is in search of him elsewhere outside. బలి చక్రవర్తి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము త్యాగమే. Emperor Bali stands for Tyaga, sacrifice. ఈ త్యాగాన్ని కేరళ దేశం యొక్క ప్రజలకు బోధిస్తూ పోయాడు. Emperor Bali taught this principle of sacrifice to Keralites. నాకు రాజ్యం అక్కరలేదు, I don't want kingdom. ధనకనక వస్తువాహనాదులు అక్కరలేదు, I don't want power or wealth. దైవమే నా సన్నిధికి వచ్చి భిక్షాన్ దేహి అంటున్నాడు. God himself came and asked for. అలాంటి భగవంతుడికి నేను అందించేదానికంటే ఇంక గొప్ప భాగ్యం మరేమిటి? What greater luck or fortune is there other than offering to God? కనుక అట్టి విషయం నందు గురువునైన కూడా ధిక్కరించవచ్చున్నాడు. Under those circumstances you can disobey even your preceptor. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎంత పవిత్రమైనటువంటి తత్వాన్ని వేదం ప్రబోధిస్తూ వచ్చింది. Veda taught all sacred points here. Mother is God, Father is God. మాతృదేవో భవ. Mother is ఆ God. మాధుర్యం లోపల మా తల్లి కంటే మించినది మరొకటి లేదు. There is no other one sweeter than one's own mother. కానీ దైవార్పిత భావం నందు తల్లి మాజ్ఞనైన కూడా ధిక్కరించవచ్చు. When it is a matter with God, you can disobey even your mother. భరతుడు రాముల చెంతకు చేరే నిమిత్తమై తల్లినైనా ధిక్కరించి అరణ్యంలో Wanted to be in the company of Rama and was prepared even to disobey his అక్కడ mother. మాతృదేవో భవ ఏమాత్రము పనిచేయలేదు. Well, this principle of Matradeva Bhava did not work out. దైవము కంటే మించినటువంటిది మరొకటి ఏమిటున్నది? What else is there more than God? ఇంకా పితృదేవో భవ. Father is God. ప్రహ్లాదుడు తన యొక్క నారాయణ తత్వాన్ని పొందే నిమిత్తమై నరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు తండ్రిని కూడాను త్యజిస్తూ వచ్చాడు. Prahlada, in order to have the lotus feet of Narayana, he disobeyed his father, Hiranyakashipu. నారాయణుడు నమ్ముకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada has intense faith in Narayana. నరుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu had got faith in mankind. కనుక నరుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఏనాటికి సుఖపడడు. If you rely on man, you can never be happy. నారాయణుని నమ్మినటువంటి ప్రహ్లాదునికి ఎక్కడ కూడా కష్టములు కనిపించలేదు. Prahlada, who had got intense faith in God, was never bothered of the obstacles in his way. కారణం ఏమిటి? What's the reason? ఇందుగలడు అందులేదని సందేహం వలదు,
There's no doubt that God is here or there. అన్నాడు ప్రహ్లాదు. That's what Prahlada said. కనుకనే తండ్రి మాటను కూడా నువ్వు ధిక్కరిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు. So Prahlada disobeyed his father. బలి చక్రవర్తి గురువాజ్ఞను కూడా ధిక్కరించాడు. Emperor Bali disobeyed his teacher. ఈ ముగ్గురు కూడా నువ్వు తల్లి, తండ్రి, గురువు ఎందుకోసం ధిక్కరించారు? Why did they disobey? Mother, father, దైవము కోసం preceptor. ధిక్కరించారు కానీ ధనం కోసమో రాజ్యం కోసమో కాదు. They disobeyed for God, not for money or position. దైవమును పొందే నిమిత్తమై గురువైనా నాకు అక్కర్లేదు. In order to have God, I దైవమును don't పొందే want, నిమిత్తమై తల్లి అయినా నాకు అక్కర్లేదు. I don't want mother. తల్లి ద్వారా నేను పుట్టాను కానీ తల్లి నుండి నేను పుట్టలేదు. Mother, I came through the mother, not out of mother. From mother. కనుకనే నేను తల్లి నుండి నేను వచ్చినటువంటి వాడు కాదు, తల్లి ద్వారా వచ్చాను. I came from mother. కానీ నాకు భగవంతుడు ప్రసాదించినటువంటిది ఇదంతా. This is all God's gift only. ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ సంకల్పమే. Everything is God's will. కనుక దైవ సంకల్పం లేకుండా ఏది కూడా నువ్వు జరగదు. Without God's will, anything cannot happen. అందుకోసమే బలి చక్రవర్తి కూడా చెప్పాడు. So Emperor Bali also said, కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును. even grass blade cannot move without your will. అది నిధు ననగనేల పిపీల కాది ప్రపంచం నీవే, అది ఎరుంగరు మది గలంగరు ముదిమి జందరు భూమిని కొందరు వివేకమున వర్తించదన్న కడు విర్రవీగెదరు కాని చివరికే వేలకేది సంభవించును తెలియజాలరెంతవారలైన కదలదు నీదు సంకల్పము లేనిది. అదియు నీదియు అనగనేలా ఇది అది అని చెప్పడానికి కాదు, ఏదైనా కానీ నీ సంకల్పమే. You need not say that and this, everything is your will. పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, Right from Ant to Brahma you are present. అది ఎరుంగరు. మనుషులు అది తెలుసుకోలేరు. Human beings cannot understand this. మది గలంగరు ముదిమి జందరు భువిని కొందరు వివేకమున వర్తించదరు కాని కరు విర్రవీగెదరు కాని చివరికే వేళకేది సంభవించునో తెలియజాలరెంత వారలైన కదలదు నీదు సంకల్పము లేనిదే. They don't understand, they don't recognize, they don't feel happy, they don't find bliss over there. What's going to happen towards the end? నీ సంకల్పం లేక మరొకటి లేదు. Other than your will, nothing exists. ఈ పరిపూర్ణ శరణాగతిని పొందినటువంటి వాడు ఈ బలి చక్రవర్తి. Emperor Bali stands for this total surrender. ఆ బలి చక్రవర్తి పరిపాలనలో కూడాను ప్రజలు కూడాను ఎంతో ప్రభుభక్తి కలిగినటువంటి వారు. During his period of administration, people had intense faith in their king. కనుక అతి ప్రీతికరమైనటువంటి ప్రజలను వదిలి తాను పోవడానికి ఇష్టం లేక చెప్పాడట, ఓ ప్రియమైన ప్రజలారా, He could not leave the company of these people whom he lived and మిమ్మల్ని loved. వదలి నేను నన్ను వదలి మీరు ఉండలేరు. I cannot exist, live without you, and you cannot live ప్రతి without me. సంవత్సరం కూడా నేను వచ్చి మీకు దర్శనమిచ్చి ఆనందాన్ని అందిస్తానన్నాడు. Every year I will return and appear in front of you and make you అలాంటి happy. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దినమే ఈ ఓణము అని. Onam is the day when Emperor Bali made such తెల్లవారు promise. లేచినది మొదలు అభ్యంగ స్నానములు చేసి నూతన వస్త్రములు ధరించి సరైనటువంటి ఆనందం చేత భగవత్ అద్భుతమైనటువంటి కార్యములు భోంచేసి భగవంతుని చింతించడమే ఓణం. On this day of Onam, we'll have our head bath, we'll wear new clothes ఇందులో and partake నూతన the food offered to వస్త్రములు God. ప్రత్యేకంగా ఉంటుండాలి. There's another special inner significance apart from this. న్యూ క్లోత్స్ We wear new clothes. అనగా ఏమిటిది? What do you mean by that? హృదయమునకే బట్ట అని పేరు, వస్త్రము అని పేరు. The heart is called clothes. పవిత్రమైనటువంటి యొక్క హృదయమే ఈ వస్త్రము. Sacred heart is the attire that we put on. ఈ పవిత్రమైన హృదయమును ధరించినప్పుడే భగవంతుడు అందులో ప్రవేశిస్తుంటాడు. When we wear this sacred garment, God lives there. అటు హృదయం మాత్రం మాలిన్యంతో కూడి When the heart is polluted, బాహ్యమైనటువంటి నూతన వస్త్రములు ధరించి ప్రయోజనం ఏమిటి? if you wear externally new clothes, what's the fun of it? What is the use? కనుక హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి. So make your heart sacred. ప్రభువుకు తగినటువంటి ప్రజలు ఉంటుండాలి. There should be people in accordance. ప్రజలకు తగినటువంటి ప్రభువు ఉంటుండాలి. The ruler and the ruled. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము. The unity of the ruler and the ruled is the ఇది proper thing. భగవంతుని యొక్క లీలలు. This is the divine play.
ఇది ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. No one can understand. అందువల్లే ఋషులందరూ కూడా చేరి అనేక విధములుగా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు. All rishis gathered and started extolling God. కస్మై దేవాయ అవిషావిశంతే. ఓ భగవంతుడా, నిన్ను వర్ణించడానికి వీలు కాదు. Oh God, it's not possible for all of us to describe you. నిన్ను కనుగొనగలమా? Can we know you? కృష్ణ, నిన్ను కనుగొనగలమా? Krishna, can we ever know you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు. You're smaller than an atom. ఘనము కంటే అతి ఘననీయుడవు. You're mightier than the mightiest. 84 లక్ష జీవముల అనియంబున నెడబాయుకుందువట. You are always in the company of the 84 lakhs of species. అణువురేణు తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదువట. నిన్ను గనుగొనగలమా? Right from atom to a macrocosm, you are existing in all fullness and brilliance. నిన్ను గనుగొనగలమా? Is it ever possible for us to understand you? అన్ని ప్రాణుల లోపల కూడాను అణోరణీయాను మహతో మహీయాను ఉన్నటువంటి నిన్ను ఏ విధంగా తెలుసుకోవడానికి వీలవుతుంది? When you are present in all of these creatures and beings, how can we know you? దీనిని ఋషులందరూ కూడా నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ అనేటువంటి ఒక దీంతో త్యాగం చేస్తూ పోయారు. Rishis went on explaining this divine principle with the theory of negation. ఈ భావములు నాది కాదు, This feeling is not ఈ mine. దేహము నాది కాదు, This body is not mine. ఈ సంకల్పము నాది కాదు, Thoughts are not ఈ mine. ధనము నాది కాదు, ఈ ధాన్యము నాది కాదు, సర్వము నీదే నీదే నీదే. The grain is not mine. Everything belongs to you. ఈ విధమైనటువంటి త్యాగము చేతనే దైవత్వాన్ని ఆనాడు పొందగలుగుతూ వచ్చారు. With this spirit of sacrifice, they could experience divinity in those times. ఈనాటి మానవుని యొక్క కలియుగ ప్రభావము అంతా నాదే నాదే నాదే. The effect of Kali today is such that everyone claims as if it belongs ఏది to them. నీది కాదు. Nothing belongs to you. నీది కాదన్నప్పుడు ఇంక తనదేది? When you say it doesn't belong to you, how do you claim as your ఇంతటి own? మూర్ఖత్వంలో మునిగి ఉంటున్నది ఈ కలియుగం. You take the role of a doer now. ప్రతి భావమునందు కూడాను మమత్వం అధికమైపోతూ వస్తుండాలి. Every feeling has got this tag of attachment. ఈ మమత్వం చేతనే అహంకారం పెరిగిపోతుండాలి. Because of attachment, ego is ఈ rampant. అహంకారాన్ని నిర్మూలము గావించాలి. We have to kill this ego. మమకత్వాన్ని దూరం చేయాలి. We have to get away from the attachment. దివ్యత్వానికి హృదయంలో చోటు ఇవ్వాలి. We should give space for అంతా divinity in the heart. భగవంతునిది. నా దగ్గర ఏమీ లేదు. I don't have anything. ఒట్టి చేతులతో వచ్చాను. I came with empty hands. ఒట్టి చేతులతోనే పోతాను. I am going back empty handed. మధ్యలో వచ్చేటువంటి ఈ యొక్క కనుక వస్తువాహనాదులంతా కూడాను పాసింగ్ క్లౌడ్స్. The property position all come in between like ఏది passing clouds. మీది కాదు Nothing belongs to you. అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు బలిచక్రవర్తి. Bali taught this truth. బలిచక్రవర్తి మహాపరమ భక్తుడు. Emperor Bali is a great devotee. భక్తికి 5 గుణములు ఉన్నారు. Devotion has 5 ఈ qualities. 5 గుణముల లోపల 9 మార్గములు ఉన్నారు. The 5 qualities have got 9 paths. ఏమిటి ఈ 9 మార్గములు? What are these 9 paths of devotion? శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, the service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదనం. surrender. ఈ 9 మార్గంలో కట్టగడపది ఆత్మనివేదనం. In the 9 paths of devotion, surrender is the last ఇందులోనే and ఉన్నది final. సర్వము. Everything is contained there. ఇంకా మనకు వేరొకటి అక్కర్లేదు. Why do you need anything more? ఇలాంటి భావము చేతనే బలిచక్రవర్తి ఈ కేరళ ప్రజలకంతా కూడాను దివ్యమైనటువంటి యొక్క నవ్యమైనటువంటి యొక్క ప్రభక్తిని బోధిస్తూ వచ్చాడు. Emperor Bali gave the sacred teaching which is novel, ever fragrant, ever fresh, the కనుక divine path. నాటికి నేటికి ఏనాటికైనా కూడాను కేరళ ప్రజలు ఈ ఓణం అంటే ఒక ప్రాణం. Then and now, Keralites consider this Onam as very live. ఓణం వస్తున్నదంటే వారిలో ఆనందం ఉప్పొంగిపోతుంటాది. With the approach of Onam festival, they are very happy. కేవలం తినుబండారముల కోసం కాదు, Not merely because of delicious అది ఒక items. ప్రాణ సమానమైనటువంటి ఒక సుదినం.
They consider this very life auspicious day. ఈ దినమే నిజమైనటువంటి దినము. This day is the true day. అందరూ చేరి ఒక చోటు దివ్యమైనటువంటి భగవత్ నామాన్ని స్మరిస్తూ రావాలి. All together and chant God's name. సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. That day when all devotees gather and chant the name of God. మహనీయులెవరైనా మన కణకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. That day when noble souls come to us and start narrating divine stories. దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. With complete thought of God, that day when we serve food to the అదే devotees. దినము. That is the true day. ఇది కానటువంటిదంతా తద్దినములు. Other days are merely obituaries. తద్దినం అనగా ఏమిటి? శ్రాద్ధం. Obituaries, the last night. శ్రాద్ధం అనగా ఏమిటి? శ్రద్ధతో చేసింది శ్రాద్ధం. Shraddha is the death anniversary done with నిజమైన sincerity. దినము భగవత్ చింతన చేసే దినము దినం. That day is the one which is happily spent thinking of God. భగవంతుని సన్నిధి చేరిన దినం దినము. That day which takes you near God. భగవత్ పెన్నిధిని అనుభవించినటువంటి దినము దినము. That day you will feel very happy enjoying the అది bliss of God. దినము కానటువంటిదే దైవము అన్నారు. That which is not an anniversary is the divine. దినమనగా పగలు రాత్రి. The day has got the day and చీకటి night. వెలుగులకు అతీతమైనటువంటి దైవము అన్నారు. God is beyond light and dark. కనుక దైవం అనగా ఏమిటి? దినము కానిది దైవము. God means beyond the times, day and night. కనుక నీ కాలాతీతమైనటువంటి తత్వము. So God is beyond time. ఇలాంటి దైవత్వము ఎక్కడ ఉన్నది? Where is this divinity? మనలోనే ఉన్నది. It's within us. మన తత్వాన్ని మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఇంతకంటే గొప్ప ఫలితం మనొకటి లేదు. When we turn inward and నిజంగా ఈ కేరళ ప్రజల యొక్క భక్తి ప్రపత్తులు, the devotion of Kerala ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. is just against the surroundings, environment there. అనగా దైవమునకు విరుద్ధమైనటువంటి యొక్క ప్రభుత్వము పూర్వం. Earlier there was a government which is against God. ఎలాంటి దీన్ని కూడా ఎదుర్కొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ దైవ చింతన చేస్తూ వస్తున్నారు. They were resisting all circumstances and they could continue to be కేరళలో devoted. భక్తి చాలా అధికం. Devotion is more in Kerala. దైవ పూజలు, పద్మనాభ పూజలు ఇలాంటివంతా అధికంగా చేస్తుంటారు. The worship is more and more in that area. ఎవరి Kerala. పద్మనాభుడు? Who is this Padmanabha? మన నాభి నుంచి ఏర్పడినటువంటి వాడే పద్మము. The one out of the navel ఈ is పద్మం lotus. నుంచి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ. Brahma is one out of this lotus. కనుక ఏమి బ్రహ్మతత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో అది Where from can you understand నాభి Brahma? నుండి ఆవిర్భవిస్తుందో అది. It comes out of the navel. అది ఏ నిజమైనటువంటి యొక్క బలి చక్రవర్తి ప్రబోధ. That is the true teaching of Emperor Bali. సో అది ఏ నాభి యొక్క శబ్దము. Soham comes out of the navel. నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అని ప్రబోధిస్తూ వస్తుందా. The teaching is this: I am God, I am God. ప్రేమ స్వరూపులారా, మీకంటే దైవం మరొకటి లేదు. Embodiments of love. God దైవం is not మీకంటే separate from you. భిన్నం లేదు. God is not separate from you. నీవే దైవము, దైవమే నీవు. You are God, God is you. ఇలాంటి ఏకత్వం చేత మనము భగవంతుని సాధించాలి. With this principle of unity we should accomplish. ఆ పవిత్రమైనటువంటి తత్వాన్ని మనలో ప్రేమ ద్వారానే పొందాలి. We should know the sacred principle through love. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the embodiment of love. నీ విద్య చేత కాని, నీ యుక్తి చేత కాని, నీ ధనకనక వస్తువాహనాల చేత కాని దైవాన్ని కొనడానికి వీలు కాదు. You can never buy God with your scholarship, power and pelf for money. భగవంతుని ఒక ప్రేమ చేతను మాత్రమే కొనడానికి వీలవుతుంది. You can only buy God through love. ఆ ప్రేమ చేతనే భగవంతుని పొందవచ్చును. With love you can have God. ప్రేమ ముదిత మనసుకు రామ 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 శ్రీ రామ రామ రామ.
समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य 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 राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही 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 राम नाम भक्त जनर जीवन धन एक राम परम गोप्य परम दिव्य मंत्र राम परम गोप्य परम दिव्य मंत्र राम संत जनर सदा बसत एक राम नाम राम 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 भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना शांति नहीं जप जान बिना योग नहीं जप जप जान बिना योग नहीं जप जान बिना
सुख शांति लगी